ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు ఆ మహోన్నతుని ఘనమైన నామమునకు వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికీ కూడా ప్రేరిస్తలాడండి. ఆ సర్వోన్నతుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించి నడిపిస్తున్నందుకు ఆ వాగ్దానం అందుకొని ఈ దినమును ఆయనలో మనం మొదలు పెడతాం. ఆ సర్వోన్నతుడిచ్చి వాగ్దానము కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 23వ వచనమును దేవుడి రోజు మనకు అనుగ్రహిస్తున్నారండి. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము 23వ వచనమును దేవుడి రోజు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు అని ఇక్కడ ఒక వాక్యం చదవబడి ఉన్నది. అంటే వాక్యం ఏముంది? అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. అయినను అంటే అంతకుముందు ఏదో ఉందన్నట్టే కదండి. అంటే ఇది ఈ 73వ కీర్తన ఆసాపు రాసినటువంటి కీర్తన అండి. ఈ ఆసాపు రాసినటువంటి కీర్తనలో ముందు చదవబడిన ఈ 1వ అధ్యాయం నుంచి కూడా ఈ 22వ వచనము వరకు కూడా ఇతరులైన వాళ్ళు, పగవారైన వాళ్ళు, అన్యులైన వాళ్ళు, లోకములో ఉన్నవారు, దేవునికి దూరంగా ఉన్నవారు, దేవుని గుర్తించని వారు, దేవుని మార్గంలో లేని వారు ఎలా ఉన్నారంటే అన్ని విషయాలలో కదా. మనం కూడా కొన్నిసార్లు అనేకమైనటువంటి శ్రమలు కోర్చుకోలేని సమయంలో, ప్రభా మాకు అన్యాయం చేసిన వాళ్ళు ఇంత చక్కగా ఉన్నారు కదయ్యా, మమ్మల్ని ఇంత బాధలు పెట్టిన వాళ్ళంతా ఎంతో సంతోషముతో ఉన్నారు, మమ్మల్ని ఇంత కృంగ తీసుకుంటూ మా కుటుంబంలో సమాధానము లేకుండా చేసి వాళ్ళు మాత్రం అంత సమాధానంగా ఎలా ఉండగలుగుతున్నారు ప్రభా? మరి నా తండ్రి, మేమైతే ఇంత ప్రార్థన చేస్తున్నాం కదా, నేనైతే మొరపెడుతున్నాను కదా, నువ్వు చెప్పినట్టే నేను నీ పాదాల చెంత నడుచుకుంటున్నాను కదా, ఉపవాసంలోనే గడుపుతున్నాను కదా, నా కన్నీళ్లనే నీకు పానముగా సమర్పిస్తున్నాను కదా అని మనం ఎట్లా అడుగుతామో, ఆసాపు కూడా ఈ అధ్యాయంలోని 1వ వచనం నుంచి 22వ వచనం దాకా కూడా దేవుని దగ్గర అదే విధంగా అడుగుతాడండి. ఈరోజు మీకు నువ్వు అడుగుతున్న ప్రార్థన మళ్ళీ నువ్వు వినాలనుకుంటే ఈ అధ్యాయాన్ని చదవండి, మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఆయన మాట్లాడుతూ అప్పుడు ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ దేవుడి దగ్గర అంటున్నాడు, అయినను అంటే వాళ్ళు మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళైనా, హింస పెట్టిన వాళ్ళైనా, మాకు సమాధానం లేకుండా చేసిన వాళ్ళైనా, మమ్మల్ని తప్పు పట్టిన వాళ్ళైనా, మమ్మల్ని విమర్శించిన వాళ్ళైనా, మేమంటే నచ్చని వాళ్ళైనా, మాకు విరోధులైన వారైనా, మేము శత్రువులుగా ఎంచట్లేదు ఎవరిని, కానీ వాళ్ళే మమ్మల్ని శత్రువులుగా అనిపిస్తున్నారు, శత్రువులుగా ఎంచి ఉన్నారని అనుకుంటున్న వాళ్ళైనా, ఎవరినైనా కూడా నువ్వు ఈరోజు వాళ్ళు సంతోషంగా ఉన్నారు ప్రభా, మరి నేనైతే నీ పాదాల చెంత ఉన్నప్పుడు నాకెందుకు లేదు ఈ సంతోషం అని కృంగిపోతున్నావా ప్రియ సహోదరుడా, సహోదరి? అప్పుడు దేవుడు ఆసాపు చేసిన ప్రార్థన బట్టి మనతో మాట్లాడుతున్నాడు. అయినను అంటే వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా లోకంలో ఎంత స్థితిలో ఉన్నాను, అయినా కూడా నన్ను నువ్వేం చేస్తున్నావు, నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నా అంటే అర్థం ఏంటండి? వాళ్ళు లేరా దేవుళ్ళో? ఉన్నారో లేరో, కానీ వాళ్ళు ఉన్నా కూడా దేవుణ్ణి అనుసరించకుండా, దేవుని మార్గంలో నిలబడకుండా, దేవుని భయము లేకుండా, దేవునిలో భయభక్తులు కలిగి ఉండకుండా, దేవునికి విరోధముగా ఎవరైతే ఉన్నారో, ఉన్నామని అనుకుంటూ లేని వారు ఎందరైతే ఉన్నారో, దేవుల్లో ఉన్న వాళ్ళైతే నొప్పించరు కదండి, దేవుల్లో ఉన్న వాళ్ళైతే విమర్శించరు కదండి, దేవుల్లో ఉన్న వాళ్ళైతే లోకక్రియలను విడిచిపెట్టి దేవుని క్రియలను మాత్రమే ధరించుకొని మన క్రియల ద్వారా దేవుణ్ణి చూపిస్తాం కదండి. మరి దేవుల్లో ఉన్న వాళ్ళమైతే దేవుని ప్రేమనే మన ద్వారా ఇతరులకు కూడా చూపిస్తాం కదండి. ఇవన్నీ ఏది దేవుని కొన్ని గుణలక్షణాలు మనలో ఒకటి కూడా లేకుంటే మనం దేవుని బిడ్డలం ఎలా అవుతాం? అన్యుడి బిడ్డలే అయిపోతాం, మనం కూడా అన్యులే అయిపోతాం మనం. అందుకే ఇవన్నీ వాళ్ళు కలిగి ఉన్నా కూడా అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, అయినా కూడా నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను ప్రభా, నీ దగ్గరే ఉన్నాను నా యేసయ్య. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు అంటే నీ కుడి చేతిని దేవుడు పట్టుకొని ఉన్నాడు. అంటే నువ్వు ఎక్కడ ఉన్నావని ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఇప్పుడు దేవుడి చేతుల్లో ఉన్నావు కదా. నీ కుడి చేతులు పట్టుకున్నాడంటే నిన్ను పట్టుకొని ఆయన అరచేతుల్లో చెప్పుకున్న దేవుడే కదా. అంటే నువ్వు దేవుని చేతుల్లో ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరు బాధ పెట్టినా, ఎవ్వరు గురుగా తీసినా, ఇంకెన్ని ఇరుకు ఇబ్బందులు నీకు కలిగి ఉన్నా, ఇంకే పరిస్థితుల్లో నుండి సోలిపోతున్నా, ఇంకా నేను లేనేమో ప్రభా, నా జీవితంలో నెమ్మది లేదేమో అని చివరి ఆలోచనకు వచ్చేసి ఆత్మహత్య కూడా చేసుకుందామన్న తలంపు కలిగి ఉన్నావేమో ప్రియ సహోదరుడా, సహోదరి.
దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీతి అని అన్నది సృష్టిలో నీకు ఏది లేనప్పుడు దాని మీద అధికారం కూడా నీకు లేదు కదా. ఎట్లా మరి నా శరీరం మీద నాకే ఉంటుంది కదా అధికారము అని అంటే, ఈ శరీరాన్ని ఇచ్చిందే దేవుడు, ఆ శరీరం మీద అధికారం దేవుడికే ఉంది కదా. మరి ఆ శరీరాన్ని నేను మట్టు పెట్టుకుంటాను, లోకంలో లేకుండా చేసుకుంటాను అంటే ఎవరిచ్చిన దాన్ని ఎవరు తీసేసుకుంటా ఇదంతా. అందుకే దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని పరిశుద్ధత నీలో కట్టబడినప్పుడు నువ్వు వాక్యంలో ఉన్న లోతులను మర్మాలను తెలుసుకొని దేవుడి కొరకు బ్రతకగలను. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ఆసాపు దేవుని దగ్గర, అయినను నేనైతే నీ యొద్దనే ఉన్నాను ప్రభా అని సెలవిస్తూ ఆ తర్వాత అంటున్నాడు, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. అంటే అర్థము, దేవా లోకంలో ఉన్న వాళ్ళు నన్ను ఎంత బాధ పెట్టినా, ఎంత కుంగదీసినా, ఎంత విమర్శించినా, ఎన్ని చూపించుకొని అన్ని ఈరోజు మా దగ్గరే ఉంది నీ దగ్గర లేదని విర్రవీగినా, నువ్వు ఎక్కడ ఉన్నావు అది గుర్తించు సహోదరుడా, నువ్వు గుర్తించు నా సహోదరి. ఈరోజు దేవుడు అంటున్నాడు, వాళ్ళు ఎన్ని కలిగి ఉన్నా వాళ్ళు దేవుళ్ళు ఉన్నామని అనుకుంటూ లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా నాశనానికే దారితీస్తుంది. కానీ నేనైతే నీ చేతులలో ఉన్నాను ప్రభా. పట్టుకున్న దేవుడు ఆ సమస్య నుంచి తప్పిపోగానే నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు కదా. నేను ఒక్కసారి నీ చేతుల్లో, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు, నేను నీ చేతుల్లో ఉన్నానంటే అర్థం ప్రతి విషయంలో నీ పునరుత్థాన విజయాన్నే నాకు ఇచ్చి నడిపించబోతున్నావు తండ్రి అని ఈరోజు దేవుడు నిన్ను బలపరచడానికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడమ్మా. ఈ వాక్యం నాదని తీసుకుని ఆయన స్తుతించి మహిమపరచు. త్వరలో నువ్వు అద్భుతం చూడబోతున్నావు. వీటి కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమె తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవానికి వందనాలు స్తుతులు తండ్రి. మమ్మల్ని మిగిలిగా ప్రేమించి ఆదరించిన గొప్ప దేవ, నీ మహిమతో మమ్మల్ని నింపి మంచి వాక్యం మాకు ఇచ్చావు తండ్రి. వినడానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు స్తోత్రం. ఆచరించడానికి కూడా కావాల్సిన విశ్వాసమును మాకు అనుగ్రహించి ఆశాపులాగా మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవునయ్యా, అయితే నాయన, నేనైతే నీ యొద్దనే ఉన్నాను, నీవైతే నా కుడి చేతిని పట్టుకొని ఉన్నావయ్యా అని ఆశాపు చెప్పిన విధముగా ఆ ధైర్యమును మేము కూడా పొందుకొని నిన్ను మహింపరిచే వాక్యమును లోతులలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్య తండ్రి. మీకే వందనాలు, కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తుండగా ప్రభా నాయన, నిన్న వాక్యాన్ని బట్టి మమ్మల్ని లేవనెత్తుకున్నామని నీ సహాయం కోరి మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. నా దేవానికి వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, ప్రపంచ దేశాల మీదకి నీ హస్తంలో నడిపించి శాంతి సమాధాన భద్రతలతో నింపి మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా యేసయ్య మీకు స్తోత్రములు ప్రభా. నీకే వందనాలు. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. పాప మార్గములు కాకుండా మీ నీతి మార్గములో వారిని నడిపించి అయ్యా వారి కాడిని మోయడానికి సకల శక్తిని, బలమును, విశ్వాసమును, ధైర్యముగా అనుగ్రహించి మీరు ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఎవరెవరికైతే ఇంతవరకు సంతానం కలగలేదో వారందరినీ బట్టి ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. అయ్యా నువ్వు సెలవిస్తున్నావు తండ్రి, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని అన్నావు తండ్రి. అయ్యా కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం అని నువ్వు సెలవిచ్చిన విధముగా ఎవరికైతే గర్భఫలాలు లేరో నువ్వు ఇచ్చిన బహుమానాన్ని అందుకోవడానికి వారికి అర్హత, ధన్యత దయచేయండి యేసయ్య. నీకే స్తోత్రం. కుటుంబాల్లో నెమ్మది లేకుండా, అసమాధాన స్థితి కలిగి సమాధానం లేకుండా భార్యాభర్తలు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ప్రభా జీవిస్తున్నారు. వారి మధ్యలోనికి నీవు దిగి వచ్చి వాక్యం ద్వారా వారిని దర్శించి లేవనెత్తుకొనమని ప్రార్థిస్తున్నాను నా యేసయ్య. ఎందరెందరిని ఈ వాక్యం ద్వారా దర్శించున్నారో మీకే స్తోత్రము. వివాహం కాని వారికి వివాహ జీవితాలను దయచేయండి నా యేసయ్య. ఆర్థిక ఇబ్బందుల అప్పుల భారము యేసు నామమున కొట్టివేయబడును గాక. నీ కృపలందరినీ వర్ధిల్లజేసి మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మా అందరినీ మీరే కాపాడి లేవనెత్తుకున్నామని మీ హస్తాలకు మమ్మల్ని సంపూర్ణంగా అప్పగించుకుంటూ తండ్రి, ఈరోజు ఎవరైతే బర్త్డేస్ చేసుకుంటున్నారో, ఎవరైతే యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించండి నా యేసయ్య. మీ ద్వారా పొంది ఉన్న ఈ నూతన సంవత్సరం అనే దయా కిరీటములు వారికి మీ ద్వారా ధరింపచేసి ఈ సంవత్సరం అంతా శాంతి సమాధానములతో, సుఖ సౌఖ్యములతో వారిని ఆశీర్వదించుకుంటూ నడిపించమని గొప్ప తండ్రి నీ చేతులకు అప్పగించుకుంటూ నీ చిత్తమే మా అందరి పట్ల నెరవేర్చి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మా ఈ ప్రార్థన నీ పరిశుద్ధ ఆశీర్వాదముగా మేమందరం కూడా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్లాడండి. దేవాది దేవుడికి స్తోత్రములు, వందనాలు. చక్కటి వాక్యంతో ఈరోజు దేవుడు మనతో మాట్లాడి బలపరచాడు. ధైర్యం వచ్చింది నాకు ఈ వాక్యం ద్వారా అని అనుకున్న వాళ్ళు, ఇంకా ఎవరైతే మీ దృష్టిలో ఇలాంటి బాధల్లో ఉన్నారో వారికి అందరికీ కూడా ఈ వాక్యాన్ని పంపించమని ప్రార్థన. ఛానల్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. బంధువులకు, స్నేహితులకు, కుటుంబీకులకు అందరికీ ఈ వాక్యాన్ని పంపించి దేవుడి ఆశీర్వాదాన్ని పొందమని మీ అందరినీ కూడా కోరుకుంటూ అందరికీ ప్రైజ్లాడు. నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా
దేవా నీకే స్తోత్రం.